ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో వచ్చేసి తలపతి విజయ్ది, తమిళ్ సూపర్ స్టార్. ఆయన కూడా జనాల తాకిడికి లోనై జనాలు మీద పడతా ఉంటే లాస్ట్కు తప్పించుకొని కింద కార్ దగ్గరకు వచ్చిన తర్వాత కింద పడిపోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియో వచ్చేసి నిధి అగర్వాల్ది. నిధి అగర్వాల్ మొన్న రీసెంట్ గా లులు మాల్ వెళ్ళినప్పుడు జనాలందరూ మీద పడిపోయారు కదా, సో దానికి సంబంధించిన వీడియో. ఇక్కడ కూడా జనాలు మీద పడతా ఉంటే పాపం తను తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఆ కార్లోకి వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి సమంతది. సమంత కూడా రీసెంట్ గానే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు జనాలు సమంత మీద కూడా పడడానికి తన ఎంబడి సెల్ఫీలు దిగడానికో తనని ముట్టుకోవడానికో ఏదో విధంగా తను తాకుదామనా సెల్ఫీ కోసమా ఏదో ఒకటి వెళ్ళి తనకు కూడా మీద పడడం జరుగుతుంది. తను కూడా తప్పించుకొని వెళ్ళి కార్లో కూర్చోవడం జరిగింది. మీకు చూపించిన ఈ వీడియోసే కాకుండా ఇంకా చాలా మంది మీద కూడా ఇట్లాంటి ఫ్యాన్స్ మాప్ చేయడము, అంటే ఫ్యాన్స్ మీద పడిపోవడము, ఇలా వాళ్ళతో ఫోటో దిగడానికి కానీ వాళ్ళని ఒక్కసారి టచ్ చేయడానికి కానీ మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ గ్రౌండ్స్లలో ఒక్కొక్కరు తప్పించుకొని వెళ్ళి వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద కేసు అవుతుందని తెలుసు, వాళ్ళని అరెస్ట్ చేస్తారని తెలుసు, అయినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పడడము, రోహిత్ శర్మ కాళ్ళ మీద పడడం, ధోని కాళ్ళ మీద పడడం మనం ఎన్నోసార్లు చూసాం. అంతేగా సినిమా ఫంక్షన్లలో వచ్చేసి అందరిని తప్పించుకొని వచ్చేసి కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. ఇదంతా వాళ్ళు చిన్న బట్టలు వేసుకున్నారనా, మొత్తం బట్టలు వేసుకున్నారనా, చీర కట్టుకున్నారనా, స్కర్ట్ వేసుకున్నారనా కాదు. ఇది కేవలం అభిమానం. ఇది ఒక పిచ్చితనం. నిజం చెప్పాలంటే ఇది ఒక పిచ్చితనం. ఒక సెలబ్రిటీతోని ఫోటో దిగాల, సెల్ఫీ దిగాల, టచ్ చేయాలా అనే ఒక పిచ్చితనం. ఈ పిచ్చి ముదిరి ఇట్లాంటి వేషాలకు దారితీస్తుంది. సో ఈ పిచ్చి కేవలం బట్టలతో వచ్చింది కాదు, చిన్న బట్టలు వేసుకున్నంత మాత్రాన ముట్టుకున్నారని కాదు. ఇప్పుడు తలపతి విజయ్ ఏం బట్టలు వేసుకున్నాడు? ఆయన ఏమన్నా ఆడపిల్లనా పోయి ముట్టుకోవడానికి? సమంత అయితే మంచి చీర కట్టుకునే వచ్చింది. నిధి అగర్వాల్ గురించి ఏదైతే శివాజీ గారు మాట్లాడుతున్నారో, తనకు అట్లా జరగడం వల్ల ఈ మాట అన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి సమంతకి కూడా అట్లనే జరిగింది కదా, విజయ్కి కూడా అట్లనే జరిగింది కదా, అంతకన్నా ముందు సాయి పల్లవికి కానీ ఇంకెంతో మందికి అట్లా జరిగింది. ఇట్లాంటప్పుడు డ్రెస్సే ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు మీరు? డ్రెస్ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు సెలబ్రిటీస్ వాళ్ళ సినిమాకి సంబంధించిన ఈవెంట్కి వెళ్ళినప్పుడు అట్లాంటి డ్రెస్ వేసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఏమి పూజలకో పునస్కారాలకో గుళ్ళకో గోపురాలకో వెళ్ళట్లే కదా అట్లాంటి డ్రెస్ వేసుకొని పూజలకు వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు మాట్లాడండి, మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి. అంతేగాని బీచ్లకు వెళ్తే కూడా శారీ కట్టుకొని పోవాలా, స్టేజ్ షోలో కూడా శారీ కట్టుకొని రావాలా, కంప్లీట్ ఫుల్ డ్రెస్ వేసుకోవాలా? ఇవి కాదు కదా మనం మాట్లాడాల్సింది. శివాజీ గారు ఏదో పొరపాటునో లేకపోతే దండోర ప్రమోషన్ కోసమో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని ఆయన కూడా అనుకోలే. బట్ దీనివల్ల తన మూవీకి ఏదో కొంత కాంట్రవర్సీ ప్రమోషన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాడు. దాన్ని అనవసరమైన కాంట్రవర్సీ చేసేసి ఇప్పుడు చాలా పెద్దగా చేసేసారు. అంత అవసరం లేదు. ఆడపిల్లలు ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ బట్టలు వేసుకోవాలా, ఎట్లా వేసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. మగపిల్లలకి కూడా తెలుసు. మనం బట్టలు వేసుకొని షార్ట్స్ వేసుకొని అది వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం. మనం కూడా ఈ మధ్య కాలంలో మనము కొంతమంది అబ్బాయిలను కూడా చూస్తున్నాము. ఇక్కడ టాటూలు వేసుకొని చెస్ట్ అంతా, అంటే వాళ్ళు జిమ్ బాడీ 8 ప్యాక్ 6 ప్యాక్లు చూపించుకోవడానికి బనియన్లు వేసుకొని పోతారు. లేదంటే ఇక్కడ దాకా ఇట్లా షర్ట్ కూడా ఇట్లా కట్ ఉండేలాగా చూసుకుంటున్నారు బాడీ చూపించుకోవడానికి. వెనకాల టాటూ వేసుకొని చెప్పేసి వెనకాల ఇట్లా చూపిస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా జనరేషన్ కి తగ్గట్టుగా మోడరేట్ గా ఉంటున్నారు. అదేం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏ సందర్భంలో వేసుకోవాలనేది వాళ్ళకి తెలుసుంటే చాలు, అంతే. మనం ఎవరిని కూడా ఎత్తి చూపించడానికి మనం ఎవరమండి? వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. అట్లా అని చెప్పేసి పూర్తిగా బట్టలు ఇప్పుకొని అయితే రమ్మని అయితే ఎవరం చెప్పం కదా. సో ఇక ఈ విషయం మనం ఏదైతే అందరినీ మాబ్ ఎందుకు చేస్తున్నారనే విషయం, అదే అందరి మీద పడే సెల్ఫీల కోసం ఎందుకు ఎగబడుతున్నారనే విషయం మాట్లాడితే, ఫ్యాన్ అనేటానికి ఒకసారి అయ్యో సెల్ఫీ తీసుకోవాలి, ఎక్కడన్నా మళ్ళీ పోస్ట్ చేసుకోవాలి, ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, అక్కడ పోస్ట్ చేయాలి, ఇక్కడ పోస్ట్ చేయాలి అనే ఒక కోరికతోని వాళ్ళు అట్లా మీద పడి సెల్ఫీ కోసము లేకపోతే అట్లీస్ట్ టచ్ చేద్దామని చెప్పో ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని ఇది అమ్మాయా అబ్బాయా అని కాదు. ఇంకొకటి, అమ్మాయిలు తక్కువ బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు జరుగుతున్నాయి అంటారు. 4 సంవత్సరాల పాపని కూడా రేప్ చేశారండి. ఢిల్లీలో బస్లో వెళ్తున్న అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు కదా. ఆ అమ్మాయి ఏం తక్కువ బట్టలు వేసుకొని లేదు. మన శంషాబాద్ లో కూడా ఒక అమ్మాయిని లారీకి సంబంధించిన వాళ్ళు రేప్ చేశారు. ఆ రోజు ఆ అమ్మాయి ఏం తక్కువ బట్టలు వేసుకొని లేదు. ఆ బుద్ధి మార్చుకోమని చెప్పండి. ఆ మొదటి నుండి కూడా చిన్నప్పటి నుండి మనకు మంచి విషయాలు, మంచి బిహేవియర్ ఇట్లాంటివి నేర్పిస్తే మనకు ఆ బుద్ధి మారిపోతుంది. ఆ బుద్ధి మారాలే కానీ మనం ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు ఏంటి అనేది అస్సలు కాదు. ఇప్పుడు ఇంకొంతమంది ఆయన పేరేంది, ఆర్జే శేఖర్ భాష, ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక సీన్ తీసుకొస్తున్నాడు. ఎప్పుడో జీన్స్ సినిమాలో ఒక పాట
చిన్మయి పాడిందంట, ఆ పాట తీసుకొచ్చేసి మరి అప్పుడు నువ్వు ఎందుకు పాడినావు ఈ పాట అని చెప్పేసి అంటున్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, సినిమాను బయటని కంపేర్ చేయకండి. నేను చెప్తాను, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో అంతమందిని చంపిండు అని చెప్పేసి మనం బయట పోలీస్ స్టేషన్లలో కేసు పెడతాం. సినిమా కదా, సినిమా తర్వాత మర్చిపోతాం. అట్లా ఆయన చంపిండు కదా అని చెప్పేసి మనం కూడా అదే పనిగా చంపుతూ ఉండం కదా. సో సినిమాకి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. మనం ఆ సినిమాల్లో చూసి ప్రతి ఒక్కటి అట్లనే చేయాలని ఏం లేదు. సినిమాల్లో చేసిన కదా అని చెప్పేసి బయట మనం కేసులు పెట్టాము. సినిమాల్లో పాటలు పాడినరు, పండ్లు ఫలాలు అన్నారు కదా అని చెప్పేసి స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేము. ఒక కామెడీ షో కోసము అనసూయను ఆది గారు ఏదో పండ్లు అవి మాట్లాడినని చెప్పేసి పెద్ద రాద్ధాంతం ఇప్పుడు క్రియేట్ చేసి పెద్ద హడావిడి క్రియేట్ చేస్తున్నారు కొంతమంది జనాలు. కానీ అది షో కోసం, అదేం స్టేజ్ మీద వీళ్ళు కావాలని ఎవరినో ఉద్దేశించి మాట్లాడింది కాదు కదా. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. కృష్ణకాంత్ పార్క్ ముందట తిరిగే మీలాంటి చెత్త నా కొడుకులు ఎవరైతే ఈ మైకులు పట్టుకొని ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు, ఆడోళ్ళు కానివ్వండి మొగోళ్ళు కానివ్వండి, ఏదో మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం కరెక్ట్ కాదు. సో శివాజీ తనంతలా తానే ఒప్పుకున్నాడు, తను మాట్లాడిన మాటలు రాంగ్ అని. సరే అని చెప్పాలనుకున్నాడు, ఎవరికైనా చెప్పాలనే అభిప్రాయం ఉంటుంది, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే తను మాట్లాడిన మాట తీరు రాంగ్, పదాలు యూజ్ చేయడం రాంగ్ అని చెప్పి తనే ఒప్పుకున్నాడు కదా. ఇంకా మీరెందుకు ఇంకా తన తప్పు కాదన్నట్టు ఎగిరెగిరి పడుతున్నారు? ఎవరు ఏం చేయాలి వాళ్ళకి తెలుసండి, మీరు చెప్పేంత అవసరం వాళ్ళకి లేదు. ఒక హీరోయిన్ ఉంది అంటే తను గ్లామర్ గా ఉంటేనే చూస్తారు, తన గ్లామర్ తగ్గించుకుంటే ఎవరు చూడరు కదా. నువ్వే చూడవు సినిమాలు, అమ్మాయి గ్లామరస్ గా లేదు అంటావు. స్టోరీకి తగ్గట్టుగా, సీన్ కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా, సెలబ్రేషన్ కి తగ్గట్టుగా వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకోవడంలో తప్పే లేదు. అలా అని చెప్పి పూర్తిగా ఇప్పుకొని తిరుగు మనం. ఇంకొకడు ఎవడో అంటాడు గుడికి పోతారా ఇట్లాంటివి వేసుకుని అంటే, గుడికి ఎందుకు పోతారండి? నువ్వెవరు చెప్ప, నీకు వాళ్ళ గుడికి ఎట్లా పోవాలని వాళ్ళకి తెలుసు కదా. గుడికి ఎవరన్నా ఇట్లాంటి వేషధారణ బట్టల్లో వస్తే అప్పుడు అడగండి, మీరు అప్పుడు నిలదీయండి. అంతేగాని సినిమా ఫంక్షన్లకు పోయిందానికి కూడా ఎందుకండి ఇంత రచ్చ? ఇంకొక అమ్మాయి వచ్చేసి శివాజీ గారు దండోరా సక్సెస్ మీట్ లోనో లేదంటే ఇంకో ఏదో సినిమా ఫంక్షన్ లోనో ఒక అమ్మాయి అంటుంది, శివాజీ గారు వస్తున్నారని చెప్పేసి నాకు ముందే తెలిసి నేను ఇట్లా నిండుగా బట్టలు వేసుకొని వచ్చినాను అని చెప్పేసి అంటుంది. శివాజీ గారు వచ్చినారు కాబట్టే నిండుగా వేసుకొని వచ్చింది, అంటే రాకపోయి ఉంటే. సో వాళ్ళ ఆలోచన ఫంక్షన్ కి తగ్గట్టుగా వేసుకోవడంలో తప్పేం లేదు. అనవసరంగా మీరేదో పెద్ద అది చేయాలని చెప్పేసి దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయకండి. నాగబాబు గారు మాట్లాడినా, అనసూయ మాట్లాడినా, ఎవరైనా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఓకే, నేను నా అన్వేషణ మాట్లాడింది కొంచెం తప్పు అని నేను ఎందుకంటా అంటే, బట్టల విషయంలో 80% తప్పు కాదు. కాకపోతే దీనిలో కూడా అన్నిట్లలోకి దేవుళ్ళని తీసుకురావడము, నా అన్వేషణ డెఫినెట్ గా తప్పు ఉంది. బట్టల విషయంలో మాత్రం కాదు. బట్టల విషయం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలనే విషయంలో తప్పు కాదు అని ఆయన చెప్పినట్టు. మోడర్నైజేషన్ లో ఎవరైనా ఏ బట్టలన్నా వేసుకోవచ్చు, అది తప్పు కాదు. బట్ ఆయన బూతులు మాట్లాడడం డెఫినెట్ గా తప్పే. ఆయన బూతులు మాట్లాడడం ఎంత తప్పు, శివాజీ గారు ఆ వర్డ్స్ యూజ్ చేయడం కూడా అంతే తప్పు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మీరందరూ ఆడవాళ్ళ బట్టలు వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలని చెప్పి మాట్లాడే మీరు మగబుద్ధి ఎక్కడ పోయిందండి? మగోడి అహంకారాన్ని అణిచివేయాలని ఆలోచించరా మీరు? ఇప్పుడు ఆడోళ్ళు చిన్న బట్టలు వేసుకున్నారు అని చెప్పేసి మగోడు రేపులు చేస్తున్నాడు అంటే మగోడి బుద్ధి ఎక్కడ పోయింది? అంటే మగోడికి బుద్ధి లేదా? వాణ్ణి మార్చరా మీరు? ఆడోళ్ళు మాత్రమే మారాలా ప్రతిదానికి? మగోడు కూడా మారొచ్చు కదా, వాళ్ళ బుద్ధి కూడా మార్చుకోవచ్చు కదా కొంచెం. ఎవడైనా అంతే అండి, మగోడు బుద్ధి మారితే ఆడోళ్ళు ఎట్లా ఉంటే కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటారు కదా. ఆడదానికి అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగే స్వతంత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మనకు అని చెప్పేసి గాంధీ గారు చెప్పిండ్రు అని చెప్పేసి అంటారు. ఆ స్వతంత్రం ఎందుకు లేదు ఆడోళ్ళకి? ఆ రోజులలో నిండుగా చీర కట్టుకున్న టైంలోనే గాంధీ గారు చెప్పిండ్రు కదా. వాళ్ళ సెన్స్ కరెక్ట్ గా లేక, వాళ్ళ బుద్ధి కరెక్ట్ గా లేక, వాళ్ళ ఆలోచన విధం కరెక్ట్ గా లేక, తప్పుడు ఆలోచనలతో చేసే పని కోసం ఆడోళ్ళు ఎందుకు బలి కావాలి? ఆడోళ్ళు స్వేచ్ఛగా ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నా. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళని ఉండనియండి. చీరలు కట్టుకున్న రోజుల్లో కూడా రేపులు చేశారు, ఈ రోజుల్లో కూడా రేపులు చేస్తున్నారు. మొగోడి బుద్ధి మారట్లేదు, ఆడోళ్ళు వాళ్ళంతలో వాళ్ళు బానే ఉన్నారు. సో దయచేసి మొగోడి బుద్ధి మారడానికి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, గురువులు ఎవరైనా కూడా మొదటి నుండి కూడా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ గురించి చెప్పండి. ఇట్లాంటి వాడు ఎవడో ఒకడు స్టేజ్ మీద వచ్చి ఆడోళ్ళ బట్టలు సామాన్లు కనబడద్దు అని చెప్పడం కాకుండా మొగోళ్ళు కూడా మారాలి, మొగోళ్ళ బుద్ధి కూడా మారాలి అని చెప్పి చెప్పడం నేర్చుకోండి కొంచెం. నేను మొగోడిని కదా, ఏం చేస్తే నడుస్తుంది అని చెప్పే బుద్ధి చెప్పేటోనికి ఫస్ట్ మారితే మంచి బుద్ధులు నేర్పిస్తాడు. అంతేగాని ఈ చెప్పేటోడు కూడా ఊకే ఆడోళ్ళనే కించపరిచినట్టు, ఆడోళ్ళనే తక్కువ చేసినట్టు మాట్లాడడం వల్లనే మొగోడు ఇంకా రెచ్చిపోతున్నాడు. మొగోడు అంటే అందరు ఒకలాగా ఉండకపోవచ్చు, కొంతమంది వల్ల రేపులు జరుగుతున్నాయి అది అని చెప్పేసి ఆడోళ్ళు ప్రతి మొగోనికి భయపడుతున్నారు కదా. ఇప్పుడు ఆడోళ్ళు ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఈ మొగోళ్ళ బుద్ధి ఉంది కదా, దాన్ని మార్చేటోడు ఎవడు లేడు. వాడు మార్చాలనుకున్న వాడు మళ్ళీ మొగోడే కదా. ఆడోళ్ళని మారమని చెప్తారు కానీ మొగోళ్ళని మారమని ఎవరు చెప్పరు. సో ప్లీజ్ మీరే జాగ్రత్తగా ఉండండి. అండ్ మొగోళ్ళు కూడా ఎవరికన్నా ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మొగోళ్ళని మారమని చెప్పండి. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రతి మొగోడు ఎవడైతే ఇట్లాంటి నీచ పనులు చేయడానికి ముందు ఉంటాడో
అట్లాంటి వాడు ఫస్ట్ మారండి, మీ బుద్ధి మార్చుకోండి. ఎవరినో తాకితే నీకేం రాదు. ఊరికే తాకినంత మాత్రాన ఏదో నీకు ఇప్పుడు ఆ హీరోనో వచ్చి నువ్వు వాళ్ళు పోతున్నప్పుడు ఇట్లా తాకడం లాగడం చేయడం వల్ల నీకేం వస్తుంది? అనవసరమైన కేసు వస్తుంది. దయచేసి ఇవన్నీ మానేసి అందరం సక్రమంగా మంచిగా మన భారతదేశ ప్రతిష్టను కాపాడుకుంటూ మంచిగా ఉన్న మన దేశానికి ఎవరు వచ్చినా కూడా మనం అందరం చాలా గౌరవిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నిరూపించుకుందాం మనం. సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.